సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం తెల్లగుట్లపల్లిలో వైసీపీ నేతల దౌర్జన్యం మితిమీరిపోయింది. భూ తగాదతో టీడీపీ కార్యకర్త పూజారి ఉత్తప్పపై పంతుల చెరువు మాజీ సర్పంచ్ భర్త వైసీపీ నేత రమణారెడ్డితో పాటు గోవిందరెడ్డి, గిరివర్ధన్ రెడ్డి దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన ఉత్తప్పను మదనపల్లికి తరలించారు. టీడీపీ కార్యకర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ మీద నిలబడుకుంటే ఈడ్చి చుట్టారు. అంటే రబ్బారెడ్డి, రమణారెడ్డి కొడుకు గోవిందరెడ్డి ఈ రవి పెట్టారు. తలపైకి వచ్చారు, ఎందుకు తీసినారు, ముక్కు ముందుకు తిన్నారు. ఇంకనే ఎక్కువ గుర్తిండేది. ఆంటీ ఎరికలా కొడుకుంటాడు, ఆంటీ ఎరికలా కొడుకుంటాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోవడం లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా సామాన్యులపై దౌర్జన్యాలకు దిగారో అదే తరహాలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా వైసీపీ నేతలు అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్నారు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. నల్లచెరువు మండలం తెల్లగుట్టపల్లిలో ఏకంగా టీడీపీ కార్యకర్త ఊతప్ప పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తెల్లగుట్టపల్లిలో సర్వే నంబర్ 60లో వైసీపీ నేత రమణారెడ్డి, టీడీపీ కార్యకర్త పూజారి ఉత్తప్పకు మధ్య భూవివాదం నడుస్తుంది. రెవెన్యూ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నేత రమణారెడ్డి తన భూమిని కాజేశారంటూ పూజారి ఉత్తప్ప రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే రెవెన్యూ అధికారులు ఇది కోర్టు పరిధిలో ఉందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే వైసీపీ నేత రమణారెడ్డి కోర్టు నిబంధనలను ఉల్లంఘించి కోర్టులు వివాదంలో ఉన్న భూమిని సదుపు చేస్తుండటంతో టీడీపీ కార్యకర్త పూజారి ఉత్తప్ప అడ్డుకున్నారు. తన కోర్టు వివాదంలో ఉన్న తన భూమిని గతంలో వైసీపీ ప్రభుత్వంలో అధికారులందరితో కాజేశారు. ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉన్న భూమిని సదన చేయకూడదంటూ కూడా టీడీపీ కార్యకర్త పూజారి ఉత్తప్ప వైసీపీ నేత రమణారెడ్డిని అడ్డుకున్నారు. వైసీపీ నేత రమణారెడ్డితో పాటు కొడుకు గిరివర్ధన్ రెడ్డి పూజారి ఉత్తప్పపై కట్టెలు, రాడ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం పూజారి ఉత్తప్పను మొదట కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పూజారి ఉత్తప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో భూములను కాజేసిన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంలోనూ అదే తరహాలో దాడులకు పాల్పడడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ సురేష్.